నమస్తే అండి. నమస్తే అండి అందరికీ. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటి ఏజ్ అయితే ఇప్పుడు 45 డేస్. చూడండి, 45 రోజులు. వీటికి మనం ఫస్ట్ 1 మంత్ పుట్టినప్పటి నుండి 1 మంత్ వరకు అయితే చిక్ ఫీడ్ అయితే ఇచ్చాము. 1 మంత్ వరకు మనం ఎప్పుడైనా సరే కోడిపిల్లలకు పుట్టినప్పటి నుండి 1 మంత్ వరకు కంపల్సరీ చిక్ ఫీడ్ ఇస్తాము. ఎందుకంటే చాలామంది కోడిపిల్లలు పుట్టగానే 1 మంత్ వరకే చనిపోతున్నాయి. ఫీడ్ ఫార్ములా కరెక్ట్ లేక ఏదో ఒక రకంగా 1 మంత్ వరకే చనిపోతున్నాయి. చాలామంది కూడా అలాగే అవుతున్నాయి. సో అందుకోసం అని అయితే మనం కంపల్సరీ లేయర్ చిక్ ఫీడ్ అయితే ఇస్తాము ఒక 1 మంత్ వరకు. మీకు ఎవరికైనా కావాలనుకుంటే పైన ఫోన్ నెంబర్ కనిపిస్తుంది, వాట్సాప్ నెంబర్, దానికి వాట్సాప్ చేయండి ఐ వాంట్ చిక్ ఫీడ్ అని. 1 మంత్ అయిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తామంటే చిన్నగా ఫీడ్ చేంజ్ చేస్తాం. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే 1 మంత్ వరకు చిక్ ఫీడ్ ఇస్తాము. ఆఫ్టర్ 1 మంత్ ఏంటి అంటే ఒక 50% ఒడ్లు, సజ్జలు, రాగులు వేస్తాము. ఒక 50% వచ్చేసి ఇంకా అదేస్తాం, చిక్ ఫీడ్ వేస్తాం. అట్లా 1 వీక్ పెడతాము. 1 వీక్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ 1 వీక్ ఏంటి అంటే 75% రాగులు, ఒడ్లు, సజ్జలు వేస్తాము. ఒక 25% మాత్రమే చిక్ ఫీడ్ వేస్తాం. అట్లా మళ్ళీ 1 వీక్ పెడతాం. తర్వాత 1 వీక్ ఏంటి అంటే టోటల్గా చిక్ ఫీడ్ అంతా బంద్ చేసి లేయర్ చిక్ ఫీడ్ మొత్తం మానేసి తర్వాత ఏం చేస్తామంటే కేవలం ఒడ్లు, సజ్జలు, రాగులు నానబెట్టి తీసి ఆరిన తర్వాత వేస్తాం. అలా వేయడం వల్ల ఏంటి అంటే కోడిపిల్లలు అనేటివి హెల్తీగా ఉంటాయి అన్నట్టు. చాలామంది ఏం చేస్తారంటే పెట్టిన రోజులు లేయర్ చిక్ ఫీడ్ పెడతారు, ఇంకా తర్వాత నెక్స్ట్ ఏంటంటే డైరెక్ట్ ఒకటేసారి ఫీడ్ చేంజ్ చేస్తారు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే కోడిపిల్లలకి ఫీడ్ ఒకేసారి చేంజ్ చేయడం వల్ల ఫీడ్ డైజెషన్ అవ్వదు, ప్లస్ కోడిపిల్లలు ఫీడ్ ఫీడ్ టేకింగ్ ఉండదు, వీక్ అయిపోయి చనిపోతాయి. కాబట్టి ఎవ్వరు కూడా అలా చేయకండి. చాలామందికి ఈ ప్రాసెస్ తెలుసు, కొంతమందికి ఈ ప్రాసెస్ తెలియదు. సో తెలిసినా తెలియకున్నా పర్లేదు, బట్ మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ప్రతి ఒక్క విషయం గురించి నాకు ఎంతవరకు తెలుసో అంతవరకు మీకు షేర్ చేస్తూనే ఉన్నాను. 4 ఇయర్స్ నుండి ఇంకా షేర్ చేస్తాను. చూడండి కోడిపిల్లలు ఎంత హెల్తీగా ఉన్నాయో చూడండి. ప్రాపర్గా వ్యాక్సిన్ వేసుకోండి. ఇంకోటి ఏంటంటే చాలామంది 1 మంత్లోగానే ఫుల్ ఫ్యాక్స్ వస్తుంది, అమ్మోరు తల్లి అంటారు కదా, అది వస్తుంది. 1 మంత్లోగానే కోళ్ళని చనిపోతున్నాయి పుళ్ళు అయిపోయి. సో ఆ వీడియో నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను, అది చూడండి. కోడిపిల్లలకి ఎలా వేయాలి, ఫుల్ ఫ్యాక్స్ వ్యాక్సిన్ వేయాలి, దానికి మిషన్ ఉండాలి, ఎలా కలపాలి. ఇంతకుముందు ఆల్రెడీ రీసెంట్గా కూడా ఒక వీడియో చేశాను 10 డేస్ బ్యాక్, మళ్ళీ కూడా చేస్తాను. మీరు చూడండి ప్రతి ఒక్క వ్యాక్సిన్ గురించి, కిల్డ్ వ్యాక్సిన్ అవుతుంది, లైవ్ వ్యాక్సిన్ అవుతుంది, వాటర్ వ్యాక్సిన్ అవుతుంది, ఏ వ్యాక్సిన్ ఎలా చేయాలనో ప్రతి ఒక్క వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నా 4 ఇయర్స్ నుండి. మన వీడియో చూసి చాలామంది యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని వ్యాక్సిన్ ఎలా కలపాలి, ఎలా చేయాలని చాలామంది అయితే వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటున్నారు. నో అబ్జెక్షన్, ప్రాబ్లం లేదు. నాకు కావాల్సింది ఏంటంటే నా వీడియో ఎవరు కాపీ చేద్దని నేను చెప్పట్లేదు. ఎవరు కాపీ చేసుకున్నా పర్లేదు, ఎవరి ఛానల్లో పెట్టుకున్నా పర్లేదు. బట్ నా కాన్సెప్ట్ ఒకటే ఏంటి అంటే టోటల్గా కోడిపిల్లలు బ్రతకాలి. అది నాది చూసి వేరే వాళ్ళు చెప్పుకున్నా పర్లేదు, వాళ్ళు ఓన్గా చెప్పుకున్నా పర్లేదు. చాలామంది ఈ 2-3 ఇయర్స్లో మన వీడియోస్ కాపీ చేసుకొని చాలామంది వాళ్ళ ఛానల్లో పెట్టుకుంటున్నారు. అయినా నేను ఎవరిని అబ్జెక్షన్ చేయట్లేదు. నా కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రతి ఒక్కరికి కోడిపిల్లలు దక్కాలి, అదే నా కాన్సెప్ట్. తప్ప నా వీడియోస్ కాపీ చేయొద్దు, నా వీడియోస్ ఎవరు పెట్టుకోవద్దు, అలాంటి ఉద్దేశం అయితే నాకు లేదు. మనకు కావాల్సింది కోడిపిల్లలు బ్రతకాలి. ఎందుకంటే నా ఉపాధి ఓన్లీ యూట్యూబే కాదు, యూట్యూబ్లో నాకు డబ్బులు వచ్చేది కూడా ఏం లేదు. అయినా వీడియోలు ఎందుకు పెడుతున్నానంటే చాలామందికి విషయం తెలవాలి, కోడిపిల్లలు దక్కాలి. చాలామంది నష్టపోతున్నారు, అలాంటి ప్రాబ్లం ఎవరికి ఉండొద్దు. అది కాన్సెప్ట్ మాత్రమే.